హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందాన్ని ప్రేమించడం నేర్పడమే విద్య యొక్క లక్ష్యం. మనుషులు జ్ఞానకాంతికి భయపడినప్పుడు జీవితంలో నిజమైన విషాదం. ఆలోచించడం అంటే ఆత్మ తనతో తను మాట్లాడుకోవడం. మంచి విషయాన్ని పునరావృతం చేయడం వల్ల ఎటువంటి హాని లేదు. చీకటికి భయపడే పిల్లవాడిని మనం సులభంగా క్షమించగలం. కానీ విషాదం ఏంటంటే మనుష్యులు వెలుగుకి భయపడటమే. తత్వశాస్త్రం అద్భుతంగా ప్రారంభమవుతుంది. అద్భుతం అనేది తత్వవేత్త యొక్క భావన. మనకు ఉన్న అభ్యాసం మరియు జ్ఞానం చాలా వరకు మనకు తెలియని వాటితో పోలిస్తే చాలా తక్కువ. మనకు జరిగే ప్రతి శుభానికి సత్యమే నాంది. మంచి నిర్ణయం సంఖ్యలపై కాకుండా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అత్యంత ప్రభావవంతమైన విద్య ఏమిటంటే పిల్లవాడు అందమైన విషయాల మధ్య ఎదగాలి. అన్యాయం యొక్క నీచమైన రూపం న్యాయంగా నటించడం. అభిప్రాయం అనేది జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య మాధ్యమం. ఖాళీ పాత్ర చాలా పెద్ద శబ్దం చేస్తుంది. అలానే తెలివి తక్కువ వారే ఎక్కువ కబుర్లు చెప్పేది. స్వీయ విజయం అనేది అన్ని విజయాలలో గొప్పది. అన్ని ఆలోచనలు ఏదో ఒక స్థానంలో గుర్తించడంతో ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి విద్యను నిర్లక్ష్యం చేస్తే అతను తన జీవితాన్ని కుంటుతూ సాగదీస్తాడు. ఒకే భూమి మీద ఉండే మనుషులందరూ ఒక్కటే. పుస్తకాలు ఈ విశ్వానికి ఆత్మను, మనస్సుకు రెక్కలను మరియు ప్రతిదానికి జీవితాన్నిస్తాయి. ప్రేమ స్పర్శతో ప్రతి ఒక్కరూ కవిగా మారతారు. బలవంతంగా లేదా కఠినంగా నేర్చుకోవడానికి పిల్లలకి శిక్షణ ఇవ్వవద్దు. వారి మనస్సులను రంజింపచేసే విధంగా నేర్పించడం ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.